శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సికతాధామము నీకు చేసి మదిలో చెన్నొంది క్రీడించు బాలకులు ఇంద్రాధికులన్న నీ గుడులు అతిశ్లాఘ్యేష్టకాష్టాధులన్ సుకుమారంబుగనెత్తి భూతలములో శోభిల్లు వంశప్రదీపకు సౌభాగ్యము మానము ఎవ్వరికి చెప్పన్వచ్చు సర్వేశ్వరా. ఓ సర్వేశ్వరా, సికతాధామము నీకు చేసి మదిలో చెన్నొంది క్రీడించు బాలకులు. నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో పిల్లలు ఇసుకతో గుడులు కట్టి ఆ గుడిలో ఇసుకతో చిన్న శివలింగాన్ని చేసి ఆ పిల్లలు నమస్కారాలు చేసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. ఇది ఇలా చేసినటువంటి ఈ పిల్లలు ఇంద్రాధికులన్న ఇంద్రుని కంటే కూడా గొప్పవారు. వారికి కాలాంతరంలో ఇంద్రుని కంటే కూడా గొప్ప స్థితి కలుగుతుంది. వారికి శివుడు అలా అనుగ్రహిస్తాడు. ఆ శివుణ్ణి ఆటపాటలతో పూజించిన పిల్లలకే ఇంద్రుని కంటే గొప్ప వైభవ స్థితిని కల్పిస్తావంటే నీవు ఇక నీ గుడులు అతిశ్లాఘ్యేష్టకాష్టాదులన్ సుకుమారంబుగనెత్తి అద్భుతమైనటువంటి రాళ్లతో, ఇటుక రాళ్లతో, పాలరాళ్లతో, శ్లాఘ్యేష్టకాష్టాదులన్ మంచి నాణ్యమైనటువంటి కలపతో, టేకుతో సుకుమారంబుగనెత్తి నీ మూర్తులను చెక్కించి ఆ శిల్పములుగా ఆ చెక్కలపైన, ఆ ద్వారములపైన అద్భుతముగా నీ శివలీలలను, నీ కథలను రకరకములుగా శిల్పులతో చెక్కించి అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించినటువంటి ఆ వంశప్రదీపకు సౌభాగ్యము తరాలు తరాలు తరించేలాగా నీకు అద్భుతమైనటువంటి శివాలయములు కట్టి శివభక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మహనీయులు వారి యొక్క సౌభాగ్యము, మానము, వారి యొక్క సంతృప్తి ఎవ్వరికి చెప్పన్వచ్చు సర్వేశ్వరా. వారి యొక్క ఆనందము, వారి యొక్క సంతృప్తి, వారిపై నీవు చూపించేటువంటి అనుగ్రహము, దాన్ని ఎవరు లెక్కించగలరయ్యా? నీకు ఎన్నెన్నో దేవాలయాలు ఈ భూమిపైన నిర్మించినటువంటి వంశప్రదీపకు సౌభాగ్యము, మానము ఎవ్వరికి చెప్పన్వచ్చు సర్వేశ్వరా. ఎవరికి తరమవుతుందయ్యా వారి యొక్క ఆనందము, వారిపై నీవు చూపించేటువంటి అనుగ్రహము? దీని లెక్కగట్టి చెప్పగలిగినటువంటి వారెవరు? ఓం నమ శివాయ.